6 months కూడా ఉండదు, వెరీ బెయిలబుల్. కాబట్టి దీన్ని ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టం. సార్ ఇక్కడ ఇంకా రిలవెంట్ ప్రొవిజన్స్ లో 292 అబ్సీన్ ఆన్లైన్ కంటెంట్ ఎక్స్క్లూజివ్ గా 292 ఇప్పుడు చేసేది ఇదే. ఆఫ్లైన్ లో 5 బాడీ కౌంట్ లో ఏం చేస్తుందో అది మనకి రికార్డెడ్ లేదు, రియాలిటీ లేదు, ప్రూఫ్లు లేవు కాబట్టి మనం ఏం చేయలేం. ఆవిడ చెప్తేనే మనం అంటున్నాం 5 బాడీ కౌంట్ అని, రైట్? మీరు ఎక్స్క్లూజివ్లీ, సారీ నాకు అసలు అంత కోపం వస్తుంది. 292 ఇస్ కమింగ్ అండర్ అబ్సినిటీ ఆన్లైన్. ఓకే, ఐటీ యాక్ట్ సర్క్యులేషన్ ఆఫ్ అబ్సర్నిటీ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ కూడా చేస్తున్నారు. ఏవిడ డబ్బుల కోసం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు, అవును. సో దిస్ విల్ ఆల్సో అట్రాక్ట్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ విచ్ ఇస్ సర్క్యులేషన్ ఆఫ్ దిస్ అబ్సీన్ మెటీరియల్ ఆన్లైన్. ఇంకోటి సెక్షన్ బిఎన్ఎస్ 228 లో అబ్సీన్ ఆన్లైన్ కంటెంట్ ని రెగ్యులర్ గా క్రియేట్ చేస్తున్నారా? 24 గంటలు ఇవిడికి ఇదే పనా కాదా? ఆల్ దిస్ సెక్షన్స్ విల్ అప్లై. బట్ మీరు చెప్పింది, నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్స్ వర్తిస్తూ ఇవిడి మీద మహిళా సంఘాలు కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, యూత్ కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి వెళ్ళి కేసులు పెడితే తప్పించి సార్ క్రైమ్ చేసిన వీళ్ళందరిలో అంటే కొంతమంది సూడో ఫెమినిస్టులు కావచ్చు, వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మీ చూసే చూపు తప్పురా, ఆవిడ డ్రెస్ చూపిస్తోందిరా, మీరు వేరే ఎందుకు చూస్తున్నారా? ఆవిడ డ్రెస్ చూడండి, మీ ఏమీ లేదు ఇక్కడ. ఓకే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక రకంగా ఊపినా, తిరిగినా, మాట్లాడినా, చూసినా అది కలుగుతుందా లేదా అనే కొల్లబద్ద ఇది డెఫినేషన్. మీరు రాసుకోండి. అబ్సినిటీకి అబ్సినిటీ బిహేవియర్ చేస్తుందన్న డెఫినేషన్ లో ఎన్ని టిక్కులు పెడతారో మీ విఘ్నతకే వదిలేస్తాను సార్. చూపుల సంగతి మీరు మాట్లాడితే కనుక ఒక సౌండ్ మైండ్ ఉన్న వాళ్ళకి, నేను పిచ్చి వాళ్ళకి మాట్లాడలేదు ఇక్కడ. నార్మల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ధనార్జన చేసే ఒక నార్మల్ అబ్బాయికి, ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ యూత్ కి ఈవిడిది కనుక మనకి యుఎస్ లో టెస్ట్లు ఉంటాయి, మీకు ఐడియా ఉందో? ఇంకోటి కూడా, ఇప్పుడు వాడు ఈవెంట్ చూసి ఎందుకు టెంప్ట్ అవ్వాలి? వాడి పెళ్ళాన్ని చూసే టెంప్ట్ అవ్వాలి తప్ప ఆవిడ చూసి టెంప్ట్ అవ్వడం వాడి క్యారెక్టర్ తప్పు కదా. వేరే అమ్మాయిలు బోల్డ్ మంది ఉంటారు, నీ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఫైట్ చేయాలి? ఏమండి, మనం భూ ప్రపంచంలో పురజనులు అంటే హ్యూమన్ సైకాలజీ చూపిస్తుంటే, మొన్న నేను అంటున్నానని కాదు, ఒక ముసలైన ఒక అమ్మాయిని, ఇంకా కొంతమంది బొమ్మల్ని కూడా, అవునా కాదా? ముసలైన అంటే మీరు అనేది ఆర్జీవి అష్యూరెడ్డి గురించే? కాదు 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 కాదు, మీరు అది నార్త్ లో ఒక ఆయన, అది బాగా బ్రట్ లో సీనన్ లో కొంచెం ట్రెండ్ అయింది. ఒక చిన్న అమ్మాయి బొమ్మని పబ్లిక్ ప్లేస్ లో, ఇంకొక పబ్లిక్ ప్లేస్ లో స్విమ్మింగ్ పూల్ అబ్బాయిలు అమ్మాయి బొమ్మ అట్లాగా 4-5 వీడియోలు చూసాను నేను. సో ఒక ప్రేరేపణ కలుగుతుందా లేదా? అలా ఉన్నప్పుడు అంటే డెఫినెట్ గా కలుగుతుంది. వాటికి అబ్సినిటీ ఉందా లేదా అంటే యుఎస్ లో టెస్ట్లు రన్ చేస్తారు. ఇది అబ్సిన్ కంటెంట్ అంటే చూసినప్పుడు బ్రెయిన్ లో అలాంటి ఫ్రీక్వెన్సీ వస్తుందా, బాడీలో వస్తుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు ప్రూవ్ చేసుకోవాలి సార్. మనం ఇంకా అంతకు మించి ఏం చెప్పలేం. మనలో అదే అంటున్నా, ఇప్పుడు అంత కష్టపడ్డం కన్నా వై డోంట్ యూ మేక్ ఎ డెఫినేషన్ క్లియర్లీ? అంబిగ్యూటీ ఉండడం వల్ల ఎవరి పాటకి వాళ్ళు ఇది దాన్ని ఏమంటారంటే అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంబిగ్యూటీ ఎందుకు? ఆ సినిమాలో ఉంది కదా, దాన్ని ఎందుకు ఆపలేదు? ఇది ఇక్కడ చేశారు కదా, ఎందుకు ఆపలేదు? ఆ వాల్ పోస్టర్లో ఉంది కదా, అది తప్పు కానప్పుడు నేను చేసేది తప్పు ఎందుకు అవుతుంది అనే మాటలు వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ డెఫినేషన్, అట్లీస్ట్ ఒక్క డెఫినేషన్. నేను అనేది ఏంటంటే, నేను అనేది ఉషశ్రీ గారు ఇక్కడ తెలుసుకోవడానికి చాలా క్లియర్ గా ఇవిడ ఇచ్చిందని చెప్పాలా, అది నా వర్షన్ చెప్తావేనండి. ఒకటే మాట చెప్తావేనండి, ఇది ఈ విష్ణుప్రియ సమస్యే కాదు. విష్ణుప్రియ ఇలా చేయకపోతే ఇంతకన్నా దారుణంగా చేసే లక్షల మంది నేను మీకు చూపిస్తా. వాళ్ళందరినీ వదిలేసి ఈవిడి మీద పడుతున్నావు అనేది కూడా కాదు. నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ హోల్ చట్టంలో ఒక మార్పు కనుక వస్తే, డెఫినేషన్లో ఇండీసెన్సీ అనే డెఫినేషన్లో చాలా క్లియర్ కట్గా అట్లీస్ట్ ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి, ప్రైవేట్ పార్ట్స్ని పబ్లిక్లో చూపించడం అనేది కంప్లీట్ నేరం అని ఒక్క మాట రాయగలిగితే ఒక క్లారిటీ. దీనికి ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు పాలిచ్చే తల్లిని చూపించే కొన్నిసార్లు అది కూడా మనం ఓకే అనాలి. ఇది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో లేదు కాబట్టి ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ప్రైవేట్ పార్ట్స్. చిన్నప్పుడు చిన్న ఎల్కేజీ పిల్లలకి లేకపోతే ఒక 5-6 ఏళ్ళ అమ్మాయిలకి నేర్పిస్తారు, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్ అని చెప్పి. వెన్ యూ ఆర్ సేయింగ్ దట్ యూ షుడ్, ప్రైవేట్ అంటే ప్రైవేట్గా ఉండాలి, అది పబ్లిక్ చేయకండి. వెన్ యూ షో ప్రైవేట్ పార్ట్స్ ఇన్ పబ్లిక్, సో మగాళ్ళకైతే ఒక రకం, ఆడవాళ్ళకైతే ఒక రకం, దీంట్లో మనం ఏం చేయలేం.